సో, ఇది బాబా జబల్‌పూర్‌లో మనకి కనిపించిందిది. జబల్‌పూర్ నుంచి బాబా ఏం జేస్తున్నారంటే, ఆ యూనివర్సల్ ఆశ్రమాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడి నుంచి జబల్‌పూర్ నుంచి జబల్‌పూర్‌లో ఆయనకి నిన్న మనం అనుకున్నట్టు సుమారుగా 35, 36 ఎకరాలు దాన్ని బాబాకి గిఫ్ట్ డీడ్ బహుమతిగా ఇవ్వడం జరిగిందాయన. అయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశారంటే, తర్వాత ఆ పక్కనున్న 65 ఎకరాలు బాబా కొన్నారు. బాబా కొని అక్కడ ఆయనకి జాల్‌కిరావాలకి చెప్పారు. ఇక్కడ మనం సెంటర్ కట్టాలని. అక్కడ జాల్‌కిరావాల అదే సమయంలో ఏమైందంటే, చిన్న చేంజ్ ఇన్ ప్లాన్ ఏమైంది. ఆ రోజు ఏమైందంటే ప్లాన్ చేంజ్ అయిపోయిందనమాట. ఆ ప్లాన్ చేంజ్ అయిపోయి జూలై 1939లో 30 జూలై 1939లో జాల్‌కిరావాలకి హర్దా అనే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయింది. అంటే బాబా ఏమన్నారంటే ఆహ్, అక్కడ వెంటనే బాబా అన్నారు. ఈ యొక్క ఇన్ ఆల్ దిస్ కియోస్ అండ్ కన్‌ఫ్యూజన్ మై వర్క్ ఈస్ డన్ లైక్ ఎ సార్ట్ ఆఫ్ క్లీనింగ్ ప్రాసెస్. చూడండి బాబా అన్న మాట చూడండి ఒకసారి. బాబా అప్పుడు ఏమన్నారు? ఇంత ఈ గందరగోళాల్లో ఇంత ఈ గందరగోళం ఈ మొత్తం ఈ దీంట్లో అంతా కూడా నా పని జరిగింది. నా పని ఏ విధంగా జరిగింది? శుభ్రం ఏ విధంగా అయితే మనం శుభ్రపరుస్తామో, ఆ విధంగా నా పని జరిగింది అంటున్నారు బాబా. మనం ఏ విధంగా శుభ్రపరుస్తామో, ఆ విధంగా నా పని జరిగింది అంటున్నారు. అంటూ క్లీనింగ్ ప్రాసెస్ అంటే శుభ్రపరిచే పద పనిలో అంటే ఆయన శుభ్రపరిచే పనిటదంతా కూడా. జాల్ కెరవాలా నీడ్ నాట్ వర్రీ. జాల్ కెరవాలా అయ్యో! బాబా పని ఆగిపోయిందని చెప్పేసి అతను చింతించాల్సిన అవసరం లేదు. ఇట్ వాస్ మై కీ థట్ టర్న్ థింగ్స్ థిస్ వే. అంటే నేను తాళం తీశాను. అంటే నేను తాళం తిప్పాను. నేను తిప్పిన తాళానికి మొత్తం ఈ పనులన్నీ ఈ విధంగా అయ్యేయి అని చెప్పేసి బాబా అనడం జరిగిందనమాట. ఇప్పుడు నిన్న మీకొక స్పెసిఫిక్‌గా ఒక ప్లేసులు చెప్పాను. ఆ ప్లేసులు మీకివాళ మ్యాపుల మీద చూపిస్తాను. బాబా అక్కడ బాబా అండ్ పార్టీ బాబా వాళ్ళు ఏంటంటే మెహరాబాద్ నుంచి ఆగస్టు 2, 1939 ఉదయం 6:30కి బయలుదేరారు. వాళ్ళు ఆపలేదు ఎక్కడ. ప్రోగ్రామ్ జబల్పూర్ వెళ్ళాలి ఆగస్టు 2వ తారీఖు నాడు. ఉత్తరాదిని వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ దక్షిణాదికి వచ్చారనమాట. ఆగస్టు 2వ తారీఖున బాబా బయలుదేరి ఆ స్త్రీలందరూ కలిసి షోలాపూర్‌లో డాక్ బంగ్లాలో దిగారు వీళ్ళందరూ కూడా. బహుశా ఇక్కడ నేను మన వాళ్ళు సైకిల్‌కెళ్ళిన వాళ్ళు, ఈ అప్పారావు గారు వాళ్ళు కొంతమంది ఎవరైనా సైకిల్ యాత్రలో ఎళ్ళిన వాళ్ళు, వాళ్ళందరూ చూసుంటారు. ఈ డాక్ బంగ్లా షోలాపూర్ ఊర్లో ఉన్న డాక్ బంగ్లాలో చూసుంటారు. ఆ డాక్ బంగ్లాలో బాబా దిగారు. దిగిన తర్వాత అక్కడ సుమారుగా దోమ ఒక పెద్ద పెద్ద దోమలున్నాయన్నమాట అక్కడ. ఆ దోమలున్నాయని జెప్పేసి అక్కడి నుంచి ఏం జేశారంటే, ఆ మర్నాడు అంటే 4 తారీఖు నాడు అక్కడ హిప్పర్గాం అనే ప్రాంతం ఉందన్నమాట. షోలాపూర్ దగ్గర ఇంకొక ఊరుంది హిప్పర్గాం అని. అక్కడ బ్రిటిష్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పెద్ద డాక్ బంగ్లా అంటే ఒక దాన్నేమంటారంటే చ ఒక ఎండాకాలంలో ఆ చుట్టూ చెట్లుంటాయి. అక్కడ హిప్పర్గాం తలాబ్ అంటారు. తలాబ్ అంటే సరస్సనమాట. ఆ సరస్సు ఒడ్డున ఒక పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు కట్టారు. అంటే చల్లగా ఉంటుంది. లొకేషన్ చాలా బావుంటుంది. చాలా పెద్ద సరస్సది. చాలా పెద్దది. అది ఏషియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్స్‌లో ఒకటనమాట. హిప్పర్గాం తలాబ్ అని. దానికి వరదలు గూడా వచ్చేవి. అయితే అక్కడ 4 తారీఖు నాడు వెళ్ళారు. దీంట్లో. ఆ 4 తారీఖు నాడు వెళ్లి హిప్పర్‌గాం మీరందరూ చూస్తుంటారు కొంతమంది మరి. ఆ హిప్పర్‌గాం తలాబ్‌లో పడుకొని హిప్పర్‌గాంలో 4, 5, 6, 7, 8 ఈ రోజులన్నీ పడుకున్నారు. 4 తారీఖు నాడు ఉదయం వెళ్లారు. 5, 6, 7, 8 నాడు ఉండి 9 తారీఖు నాడు బాబా షోలాపూర్ నుంచి పండ్రిపూర్ వెళ్లారు. పండ్రిపూర్ సార్ నుంచి ఇప్పటిగాం మళ్ సార్ జయబాబా ఆ! ఇప్పటిగాం తలాబు మా టూర్ లో లేదనుకుంటా సార్. మేము లేదు చూసారు మీరు. ఆ రోజు రాత్రి వెళ్లారు గదా మీరందరూను. ఓహో అక్కడ కార్నర్ లో అట్లా రాత్రి చీకట్లో చూసాం ఆ! అదేమో. మీరు తెల్లారుజామున వెళ్ళలేదు. పొద్దున్న వెళ్ళుంటే మీరు ఆ లేక్ అదంతా చూసుందురు. మీరు రాత్రి వెళ్లారు. రాత్రి వెళ్ళడం వల్ల కరెక్ట్ కరెక్ట్. మీకేమైందంటే ఓన్లీ ఆ గెస్ట్ హౌస్‌లోకెళ్ళి బాబా ప్రేయర్ చేసేసి వచ్చారు మీరందరూను. అవునవును ఓకే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదే క్యారీ ఆన్. అంటే యాహ్! నేను ఫోన్‌లో లైవ్‌లో ఉన్నానప్పుడు. రైట్. జై బాబా.
సో ఆ రోజు ఏమైందంటే బాబా అక్కడి నుంచి పండ్రిపూర్ వెళ్ళారు. పండ్రిపూర్ నుంచి బాబా పండ్రిపూర్లో మరి ఏం చేశారో బాబా గురించి నాకు, ఎందుకంటే పండ్రిపూర్లో బాబా అక్కడ కొంత వర్క్ చేశారు, చాలా సార్లు వర్క్ చేశారు పండ్రిపూర్లో. ఆ వర్క్ అంటే పండ్రిపూర్లో బాబా చేసిన వర్క్ ఏంటంటే ముఖ్యంగా ఈ మనకి అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి బాబా చాలా పని చేశారు అక్కడ. అక్కడ బాబా ఎస్సీ ఎస్టీ కాలనీలో వెళ్ళి వర్క్ చేశారు. ఇప్పటికీ ఉందన్నమాట. అది ఇప్పటికి ఆ ఏరియాలో, మనం ఆ ఏరియాలో ఆయన అందుకనే అంటాడు ఎవరు పండ్రిపూర్లో ఆయన చెప్తారన్నమాట. ఆయన పేరేంటి? మర్చిపోయాను గాడ్గే సడన్ గా ఆయన మహారాజ్. పేరు. గాడ్గే మహారాజ్. గాడ్గే మహారాజ్. గాడ్గే మహారాజ్ ఆ, గాడ్గే మహారాజ్ గాడ్గే గాడ్గే మహారాజ్ మహారాజ్ గాడ్గే మహారాజ్ బాబాని ఏమని పిలుస్తాడంటే ఆయన విఠలుడు వచ్చాడు అని పిలుస్తాడు. ఆయన విఠలుడు, ఆ విఠలుడి క్షేత్రానికి వచ్చాడు అని పిలుస్తాడు. ఇంకోసారి ఏంటంటే గాడ్గే మహారాజ్ అన్న మాట ఏంటంటే, గాడ్గే మహారాజ్ ముఖ్యంగా ఈ అణగారిన వర్గాల గురించి చాలా పాటుపడ్డాడు ఆయన. గాడ్గే మహారాజ్ చాలా చాలా వర్క్ చేశాడు. గాడ్గే మహారాజ్ అంటే మొత్తం మహారాష్ట్ర మొత్తం మీద అతని పేరు చాలా మారుమోగుతుంది, ఆయన పేరు. అటువంటి గాడ్గే మహారాజ్ యొక్క ఆయన, ఆ గాడ్గే మహారాజు బాబాని విఠలుడు తన విఠలపురానికి వచ్చాడు అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తాడు. విఠలుడు వచ్చి ప్రత్యక్షంగా విఠలుడు మీ దగ్గరికి వచ్చాడంటాడు ఆయన అని, ఆయన దర్శనం చేసుకోండి అన్నారు. సుమారుగా ఆ రోజు 50,000 నుంచి 1,00,000 మంది దాకా జనాలు వచ్చారని వినికిడి బాబా యొక్క దర్శనానికి ఆ రోజు రాత్రి. అయితే గాడ్గే మహారాజ్, ఆ గాడ్గే మహారాజ్ ఆధ్వర్యంలో లేకపోతే గాడ్గే మహారాజ్ ద్వారా బాబా వర్క్ చేశారు, కొంత పని చేశారు అక్కడ పండ్రపూర్లో. అక్కడి నుంచి బాబా ఏం చేశారంటే పండ్రపూర్ నుంచి సతారా వెళ్ళిపోయారు. సతారాలో పడుకున్నారు అనమాట. నైట్ స్టే సతారా. ఇప్పుడు సతారా దగ్గర ఉన్న ఆ గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్ లో పడుకున్నారు. అక్కడి నుంచి కొల్హాపూర్ వెళ్ళారు. కొల్హాపూర్ ఎవరంటే మన శాంతాదేవి రాణి గారు ఉన్నారు కదా, మన రాణి శాంతాదేవి, గురుప్రసాద్ ఓనర్ వాళ్ళ పుట్టిల్లది. బరోడా మహారాణి శాంతాదేవి గారి పుట్టిల్లది అది అన్నమాట. ఆ పుట్టింట్లో ఆవిడ అక్కడ ఏం చేశారంటే అక్కడ అక్కడ ఆ కొల్హాపూర్ లో బాబాకి దాన్ని ఏమంటారంటే బాబా కొల్హాపూర్ లో ఉండడం జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడ బాబా యొక్క ఆయన ఒక 3-4 ఉన్నారు కొల్హాపూర్ లో. అక్కడ కొల్హాపూర్ నుంచి బాబా ఏం చేశారంటే 11వ తారీఖు నాడు బెల్గాం వచ్చారు. బెల్గాం అంటే ఆ రోజు హరిహర్ అనే ప్రాంతంలో ఇంతకు ముందు 1936 లో బాబా వెళ్ళారు ఈ హరిహర్ అని. అదే హరిహర్ కి బాబా మళ్ళీ 1938 లో వెళ్ళి అక్కడ నైట్ స్టే చేశారు బాబా హరిహర్ లో. ఆ హరిహర్ నుంచి చాలా బాగుంటాయండి ప్లేసెస్, మాత్రం అద్భుతంగా ఉంటాయి. అంటే చూడ్డానికి ప్రకృతి పరంగా అవి చాలా అద్భుతమైన ప్లేసులు అన్నమాట. అంటే హిల్ స్టేషన్స్ లా ఉంటాయి. రెండోది ఏంటంటే బాబా అక్కడ వర్క్ చేశారు. ఏం వర్క్ చేశారో తెలీదు, బట్ ఆయన చాంజీ ఏంటంటే ఇక్కడ వర్క్ చేశారు బాబా. ఎక్కడైతే ఈ ప్రదేశాలన్నీ కూడా శాంక్టిఫైడ్ అని చెప్పేసి రాశాడు ఆయన, చాంజీ రాసుకున్నాడు ఆయన. అంటే ఏ ప్లేసెస్ బాబా చూసారో ఈ ప్లేసెస్ అన్ని కూడా శాంక్టిఫైడ్ అని రాసుకున్నాడు. 12వ తారీఖు నాడు ఏం చేశారంటే హరిహర్లో ఆయన బాబా అక్కడి నుంచి చిత్రదుర్గం మీద నుంచి బాబా ఏం చేశారంటే బెంగళూరు వెళ్ళడం జరిగింది అనమాట ఆ రోజు. ఇది ఒక బాబా వెళ్ళిన రూటు, ఆ రూట్ మ్యాప్, ఎక్కడ ఏ డేట్ నాడు ఎలా వెళ్ళారు బాబా అని చెప్పేసి ఆ రోజు మనకి జరిగిన ఆ రోజు జరిగిందంతా ఆ రోజు మనం చూపించడం జరిగింది ఇక్కడ. తర్వాత ఇది బెంగళూరు 1920s లో బెంగళూరు ఇలా ఉందన్నమాట. ఒరిజినల్ ఫొటోస్ ఇవన్నీ కూడా. అయితే ఏం చేశాడు ఈయన వీళ్ళు 12వ తారీఖు నాడు బాబా అండ్ పార్టీ రీచ్డ్ బెంగళూరు. ఈ తూర్పు ఉమన్లన్నీ ఒక పార్సీ హోటల్లో బాబా అట్టె పెట్టారు. ఈ పశ్చిమ స్త్రీలను అందరినీ కూడా వాళ్ళని ఇంకొక హోటల్ అన్నమాట, బ్రాన్సన్స్ వెస్టర్న్ హోటల్ అని మీకు ఎడం చేతి వైపు ఉన్నాయి. ఈ కబ్బన్ హోటల్ అని ఉందన్నమాట. ఆ రెండిట్లో అట్టె పెట్టారు బాబా. ఆ తర్వాత ఈ పురుష మండలందరినీ తీసుకెళ్లి ఈ న్యూ మోడర్న్ హోటల్ అనే దాంట్లో అట్టె పెట్టారు వీళ్ళందరినీ కూడా. అంటే వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క హోటల్లో బాబా పెట్టారన్నమాట వాళ్ళని.
సో ఇది ఆ హోటల్స్ తాలూకు అంటే వాటి తాలూకు డీటెయిల్స్ అనమాట. ఓల్డ్ డీటెయిల్స్ ఇవి. ఆ హోటల్స్ తాలూకు ఓల్డ్ డీటెయిల్స్ అనమాట ఇవి. ఇప్పుడు ఈ మోడర్న్ హోటల్ అయితే ఇలా ఉంది. ఇది డెంటల్ కేర్ గా తీసుకుని ఉన్నారు ఆ మోడర్న్ హోటల్. ఇక్కడ బాబా ఎక్కడున్నారో అనేది మాత్రం మనకు తెలియదు. బాబా మోడర్న్ హోటల్లో ఉన్నారా, లేకపోతే స్త్రీల మండలికి అంటే దాంట్లో ఉన్నారా అనేది తెలియదు. అంటే కబ్బన్ హోటల్లో ఉన్నారా, ఈ మోడర్న్ హోటల్లో ఉన్నారా అనేది మాత్రం తెలియదు అనమాట. సో ఇది ప్రస్తుతం ఈ మోడర్న్ హోటల్ అన్నమాట. ఇది బెంగళూరులో ఉంది. ఇక్కడ అంటే ఈ బెంగళూరులో ఈ మోడర్న్ హోటల్ ఇక్కడ నుంచి ఇప్పటికీ న్యూ మోడర్న్ హోటల్ అని ఉంది బెంగళూరులో. కానీ అది ఒరిజినల్ ప్లేస్ కాదు. ఇది ఒరిజినల్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే డెంటల్ కేర్ సెంటర్ మీకు కనిపిస్తుందో అది ఒరిజినల్ ప్లేస్. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఇప్పుడు న్యూ మోడర్న్ హోటల్ అని పెట్టారనమాట. అయితే అది వేరే. ఇది బ్రాన్సన్ వెస్టర్న్ హోటల్ అని చెప్పేసి ఈ హోటల్లో ఉంచారు. బాబా వాళ్ళని కూడా ఉంచారు. ఈ హోటల్ అప్పుడు అలా ఉండేది అనమాట. ఆ రోజుల్లో అలా ఉండేది. ఓకే. నౌ ఇది ఈ బ్రాన్సన్ వెస్టర్న్ హోటల్ ఇప్పుడు ఇవాళ తాజ్ వెస్టర్న్ హోటల్ అయిపోయింది అనమాట. అది స్పెన్సర్ హోటల్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ ఈ హోటల్లో ఉండడం జరిగింది అనమాట. దీంట్లో కొంతమంది మండలికి దీంట్లో కూడా ఉన్నారు. అయితే 13వ తారీఖు ఆగస్టు నాడు చాంజీ ఏం చేశాడంటే, ముందే చాంజీ బాబా కన్నా ముందే జూలై 30వ తారీఖునే ఆయన బయలుదేరిపోయాడు. చాంజీ ఎక్కడి నుంచి, మెహరాబాద్ నుంచి డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళిపోయాడు ఆయన. బెంగళూరు వెళ్ళి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఎవరైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారో ఒకళ్ళేమో బాబా, రెండో అతనేమో సర్ మిర్జా ఇస్మాయిల్. ఆయన మైసూర్ ప్రధానమంత్రి. ఆ మైసూర్ ప్రధానమంత్రిని కలిశాడు చాంజీ. కలిసి తర్వాత బాబా వస్తున్నాడు అనేసరికి ఆయన కూడా బాబా యొక్క గొప్పతనాన్ని వినున్నాడు. ఇంతకు ముందే కలిశాడు ఆయన. ఎవరు? ఈ మిర్జా ఇస్మాయిల్ అనే ఆయన బాబాని అంతకు ముందే ఆయన కలవడం జరిగింది. ఆ కలిసిన తర్వాత ఆయన బాబా యొక్క ఆ దైవీ ఆకర్షణకి బాగా ఆయన ఆ దైవత్వానికి ఆకర్షింపబడ్డాడు ఆయన బాబాకి. ఆయన బాబా అంటే చాలా అమితమైన భక్తి ఉండేది మిర్జా ఇస్మాయిల్ కి. ఆయన ఏం చేశాడంటే బాబాని మొట్టమొదటిసారి మిర్జా ఇస్మాయిల్ అప్పటికి ఇంకా వాళ్ళిద్దరు ఇక్కడ బెంగళూరులో కలవడం అనమాట. వీళ్ళిద్దరిని ఎక్కడ కలిశారంటే బాబా ఎక్కడ కలిశారంటే వాళ్ళిద్దరూ ఒక పార్కులో కలుసుకున్నారు. పార్కులో కలవమని చెప్పాడు అనమాట. చాంజీ ఏర్పాటు చేశాడు పార్కులో. అయితే ఈ మిర్జా ఇస్మాయిల్ కి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయనకి 2 బంగ్లాస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది మీరు చూసేది ఇప్పుడు లింక్స్ బంగ్లా అంటారు ఇది. ఈ లింక్స్ బంగ్లాలో అంటే చూడండి, ఆగస్టు 13వ తారీఖు నాడు ఆయన మాట్లాడారు మిర్జా ఇస్మాయిల్. ఆగస్టు 14వ తారీఖు నాడు లింక్స్ బంగ్లాలోకి షిఫ్ట్ అయిపోయారు బాబా. అంటే చూడండి, ఒకటే రోజంతా ఎక్కడా కూడా టైం కూడా ఇక్కడ ఆయన ఇది లేదు. బాబా ఎక్కడ టైం కూడా ఇది చేయలేదు. ఎక్కడ ఏం చేశారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క రోజు ఇవాళ మాట్లాడారు, రేపు మొత్తం సామాన్ అంతా ఆల్రెడీ సామాన్ తీసుకొచ్చారు రెడీగా. ఆ సామాన్ని హోటల్ నుంచి తీసుకెళ్లి ఈ బంగ్లాలోకి వెళ్ళిపోయారు అనమాట. ఇది సాంకే రోడ్, హై గ్రౌండ్స్, బెంగళూరులో ఉన్న బంగ్లా. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బంగ్లా అన్నమాట. సో ఇది లింక్స్ బంగ్లా అంటాం మనం. ఇదే బంగ్లాలో బాబా మస్తుల ఆశ్రమాన్ని పెట్టారు. ఇదే ఆ జూ అక్కడ బాబా దగ్గర ఈ స్త్రీ మండలి చాలా జంతువులు ఉండేవి. మెహరా దగ్గర గుర్రాలు ఉండేవి, ఒక నెమళ్ళు ఉండేవి, కోతులు ఉండేవి, ఒక 2 సేంపందులు ఉండేవి. ఇవన్నిటిని కూడా అక్కడ పెట్టడం జరిగిందనమాట. దాంట్లో ఇది ప్రస్తుతం ఈ లింక్స్ బంగ్లా ప్రస్తుతం ఈ విధంగా ఉందన్నమాట. మీరు చూడొచ్చు ఆ లింక్స్ బంగ్లా ఏ విధంగా ఉందో చూడొచ్చు, స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ గోల్ఫ్ లింక్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా అది ఇప్పుడు వాటిని ఈ విధంగా అంటున్నారు. ఓకే. ఈ లింక్స్ బంగ్లాని ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ మస్తాశ్రమం, ఉమ్మన్ మండలి అక్కడ ఉన్నారు అన్నమాట. సో ఇది నిన్న మనం చూపించాం, దీన్ని కలర్ లో చేసాము. ఈ కలర్ ఫోటోగ్రాఫ్ చూడండి. బాబా ఆ రోజు ఇక్కడ చిన్న రెల్లుగడ్డితో ఆయన ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కుటీరంలో బాబా ఉండడం జరిగింది. అదే లింక్స్ బంగ్లా ఆ కాంపౌండ్ అక్కడ దీంట్లో బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. బాబా ఇక్కడి నుంచి ఇది చాలా గొప్ప అంశం అన్నమాట. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే ఇక్కడ బాబా ఏకాంతవాసం, ఉపవాసంలో ఉన్నారు. ఆ తర్వాతి కాలంలో ఏం చేశారంటే
ఆ తర్వాతి కాలంలో బాబా అక్కడ అక్కడ ఈ ఈ భైరవమంగళ సెంటర్ నుంచి బాబా అక్కడ ఏం చేశారో మనం చూద్దాం. ఈ బెంగుళూరులో బాబా ఏం చేశారో చూసారా? బాబా యొక్క ఏదైతే అంటే ఆయన విలియం డాంకిన్స్ అంటాడన్నమాట. ఈ బెంగుళూరులో బాబా యొక్క ఏదైతే శక్తి ఏదైతే ఉందో 3 విధాలుగా బాబా యొక్క శక్తి బాహ్యంగా వెలువడింది. ముఖ్యంగా ఏంటంటే ఒక విధానంలో అంటే బాబా యొక్క శక్తి ఒక విధానంలో వెలువడడం ఏంటంటే ఆధ్యాత్మిక కేంద్రం భైరవమంగళలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం దాని యొక్క నిర్మాణం గురించి బాబా యొక్క శక్తి ఆ ద్వారా వెలువడిందిట. అదే విధంగా రోజు కూడా ఈ యొక్క మస్తుల ఆశ్రమం బాబా ఇప్పుడు చూడండి, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నది. ఆ స్క్రీన్ మీద నేను ఒక్కసారి చూస్తాను. ఇది చూడండి, అదుగు చిన్న స్వామి విత్ బాబా ఇన్ బెంగళూరు. ఇతను చిన్న స్వామి, ఇతను పూల్వాలా మస్త్ అంటారు ఇతను చూడండి. ఇతను చట్టి బాబా, ఇతనేమో షరియత్ ఖాన్. వీళ్ళందరూ కూడా బాబా మస్తుల ఆశ్రమంలో ఉన్నవాళ్లే. ఈ మస్తాశ్రమంలో బాబా రోజు ఏంటంటే తన యొక్క మస్తాశ్రమం యొక్క నిర్వహణ బాబా స్వయంగా చేసేవారు ఈ సమయంలో ముఖ్యంగా. అయితే మూడోది ఏంటంటే ఈ మస్తాశ్రమం గురించి ఆ తర్వాత బాబా రెండు కూడా ఆధ్యాత్మిక కేంద్రం తాలూకు ప్లానింగ్, ఆ తర్వాత ఈ మస్తాశ్రమం నిర్వహణ. ఆయన తర్వాత ఏమంటారంటే ఆ రోజు కూడా పిచ్చి వాళ్ళు కూడా ఉండేవారు ఇక్కడ. అంటే కొంచెం పిచ్చివాళ్ళు అంటే మానసిక స్థిమితం లేని వాళ్ళు కూడా ఉండేవారు. తన యొక్క శక్తిని ఆ మానసికంగా స్థిమితం లేని వాళ్ళ వైపు కూడా బాబా ఆ శక్తిని అటువైపు పెట్టారట. అంటే డాంకిన్ అన్నాడు ఈ మాటని. అంటే బాబా తన శక్తిని ఈ 3 విధాలుగా బెంగళూరు వచ్చిన తర్వాత, 1 ఆధ్యాత్మిక కేంద్రం వైపు, 2 ఆ యొక్క మానసిక స్థిమితం లేని వాళ్ళ యొక్క ఆశ్రమం వైపు, 3 ఈ మస్తుల ఆశ్రమం వైపు బాబా తన శక్తిని కేంద్రీకరించడం జరిగింది అనే మాటని ఆయన చెప్పడం జరిగింది. ఎవరు? మన విలియం డాంకిన్స్ చెప్పాడు అనమాట. సో ఇది ఆగస్టు 16th ఇస్మాయిల్ గారి తమ్ముడు ఏం చేశాడంటే, ఇవన్నీ కొన్ని కాపీరైటెడ్ ఫొటోస్ అన్నమాట. ఇవన్నీ ఫొటోస్ అన్ని కాపీరైటెడ్. సో ఇవన్నీ మనం కాదు, ఫొటోస్ అన్ని ఫారినర్స్వి. సో ఇవి మళ్ళీ ఎక్కడ ఇంటర్నెట్ లో డిస్ప్లే చేయకండి. జస్ట్ నేను అందుకనే ఊరికనే మీకు చూపించాలని చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏంటంటే మిర్జా ఇస్మాయిల్ గారి బ్రదరు. ఆయన ఇంకొక ఇది బిల్డింగ్ అన్నమాట, భవనం. ఆ భవనం బయట ఇక్కడ మీకు కుడి చేతి వైపు చూస్తే అబ్దుల్ ఘనీ, ఆదికే ఇరానీ వీళ్ళందరూ కనిపిస్తారు ఇక్కడ. ఈ భవనం కుడి చేతి వైపు ఇక్కడ ఇగో అబ్దుల్ ఘనీ వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు మీకు ఇక్కడ. ఈ భవనం కుడి చేతి వైపు, ఈ భవనం కుడి చేతి వైపు వాళ్ళందరూ నిల్చున్నారు. ఆ గేటు బయట ఆ విధంగా ఉంటుంది. ఇప్పటికీ ఇలాగే ఉంది ఈ గేటు. ఇగో ఇది భవనం లోపల ఈ విధంగా ఉంటుంది. భవనం లోపల ఆ విధంగా ఉందన్నమాట. సో ఇది మనకి రుచి గారి పుస్తకం చదువుతుంటే దీని గురించి, ఇది నంబర్ 4 ప్యాలెస్ రోడ్ బెంగళూరు. ఇప్పటికి ఇలాగే ఉంది. ఇది లేటెస్ట్ అన్నమాట. మా బెంగళూరులో రాజేష్ అని ఉన్నాడు, తను తీసుకొచ్చాడు అనమాట. వాళ్ళు ముందు వెళ్ళారు దీంట్లోకి, వాళ్ళు ఫోటో తీసుకున్నారు ఇక్కడ. అలాగే ఉంది చూడండి, ఇక్కడ లోపలికి అలాగే ఉంది. సో అదే విధంగా ఈ ఉమెన్ మండలి లింక్స్ దగ్గర ఉన్నారు, మెన్ మండలి నంబర్ 4 దగ్గర ఉన్నారు. అయితే ఆదికే ఇరానీ మాత్రం ఈ నంబర్ 7 ప్లెయిన్ స్ట్రీట్ అని ఇప్పుడు చూడండి. అంటే మీకు ఇక్కడ ఈ గ్రీన్ కలర్ స్టార్ ఏదైతే కనిపిస్తుందో అది మెన్ మండలి ఉన్న ప్లేస్ అన్నమాట. గ్రీన్ కలర్ స్టార్ మెన్ మండలి ఉన్న ప్లేస్. ఆ బ్లూ కలర్ స్టార్ ఏదైతే ఉందో అది ఉమెన్ మండలి ఉన్న ప్లేస్. అక్కడ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది పైన. అక్కడ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఆ బ్లూ కలర్ స్టార్ ఏమో ఉమెన్ మండలి లింక్స్ బంగ్లా, గ్రీన్ కలర్ స్టార్ నంబర్ 4 ప్యాలెస్ రోడ్ మెన్ మండలి పురుష మండలి ఉంది, ఇక్కడ స్త్రీ మండలి ఉంది.
ఈ యెల్లో కలర్ స్టార్ దగ్గర ఆదిక ఇరానీ ఆయన తన కారు, ఇప్పుడు ఏదైతే మీరు కార్ చూస్తున్నాడో ఆ కార్ తెచ్చాడు ఆయన తన అహ్మద్నగర్ నుంచి. ఆ కారుతో తను ఆదిక ఇరానీ గారి బ్రదరు అంటే వాళ్ళ అమ్మగారు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కోడలు ఎవరంటే అన్నయ్య వాళ్ళ వదిన గారు, ఆదిక ఇరానీ గారు వదిన గారు కూడా ఉండడం జరిగింది అనమాట. ఆవిడ కూడా రావడం జరిగింది అక్కడికి. ఆవిడని ఏం చేశారంటే ఆవిడ వచ్చినప్పుడు ఆదిక ఇరానీ గారు ఆవిడ్ని, ఆ పిల్లల్ని ఇద్దరిని ఆ స్త్రీ మండలి బంగ్లాలో ఉంచడం జరిగింది. సో ఇది. సో ఇప్పుడు మీరు ఆ దివాన్స్ ఆఫీస్ చూడొచ్చు కుడి చేతి వైపు. ఆ చాంజీ, నొరీనా మ్యాచబిలి, ఇది దివాన్ ఆఫీస్ అన్నమాట. ఇది సఫీనా టవర్స్ ఇవాళ అక్కడే ఉంది. అది కూడా ఇవాళకి కూడా అది సిఐడి హెడ్ క్వార్టర్స్ అన్నమాట. మిర్జా ఇస్మాయిల్ దివాన్స్ ఆఫీసు. ఆ దివాన్స్ ఆఫీస్ మీకు రెడ్ కలర్ స్టార్ తో ఉంది. బ్లూ కలర్ స్టార్ మీకు ఆ అలియస్కర్ గ్రౌండ్ బెంగళూరు మీకు అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఈ బ్లూ కలర్ స్టార్ ఇక్కడ నుంచి ఈ దివాన్స్ ఆఫీసు, దివాన్స్ రెసిడెన్స్. ఈయన అంటే ఆయన రెసిడెన్స్ ఏమో దివాన్ మిర్జా ఇస్మాయిల్ గారి రెసిడెన్స్ సిఐడి హెడ్ క్వార్టర్స్ అయిపోయింది. ఆ దివాన్స్ ఆఫీస్ ఇప్పుడు చాలా పెద్ద బిల్డింగ్ అయిపోయింది అది అక్కడ. ఆ తర్వాత ఇది చూడండి గోల్ఫ్ లింక్ కి చాలా దగ్గరగా ఉంది ఇది. ఈ గోల్ఫ్ లింక్ బంగ్లా. ఈ గోల్ఫ్ లింక్ బంగ్లా అంటే ఎక్కడిది? అది ఆ గోల్ఫ్ లింక్ బంగ్లా అంటే లింక్స్ బంగ్లా అంటే స్త్రీ మండలి ఉన్న బంగ్లా. నంబర్ 4 ప్యాలెస్ రోడ్. ఈ పైన రాసున్నాయి అన్నమాట ఇవన్నీ. అయితే ఇక్కడ చాంజీ గారు దివాన్ ఇక్కడ ఇప్పుడే జరిగిందన్నమాట. దివాన్ గారు చాంజీ గారు దివాన్ కి చెప్పారు. అయితే దివాన్ గారు ముందు అంతకు 2 రోజుల ముందు బాబాని ఎక్కడ కలిశారు? ఆ పార్క్ లో కలిశారు. ఒక 2 రోజులు అయిన తర్వాత ఆయన నొరీనా మ్యాచబిల్లి, ఎలిజబెత్ ప్యాటర్సన్ లాంటి ఫారినర్స్ అందరూ బాబా వెనకాతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎలా ఉన్నారు చూద్దాం అని చెప్పేసి అని మామూలుగా వచ్చాడు. దివాన్ గారు బాబాని కలుద్దామని వచ్చాడు. ఆ సమయంలో నొరీనా మ్యాచబిల్లి ఆ రోజుల్లో ఇప్పుడు మన తెలుగులో మనకి ఇప్పుడు చూసారా, ఇవాళ రేపు మనకి లేడీ సూపర్ స్టార్స్ అంటారు. ఇప్పుడు లేడీ ఎవరైతే స్త్రీలు ఎవరైతే సూపర్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో నొరీనా మ్యాచబిల్లి హాలీవుడ్ లో సూపర్ స్టార్ అన్నమాట ఆవిడ. ఆ నొరీనా మ్యాచబిల్లి ఏం చేస్తున్నదంటే ఆవిడ ఒక చేతిలో చీపురు, ఓ చేతిలో ఏమో ఆ చెత్తనెత్తి చిన్న తట్ట లాంటిది ఉంటుంది కదా, చిన్న టిన్ను, ఆ 2 పట్టుకొని మొత్తం అంతా ఊడుస్తున్నట్టు ఆవిడ మొత్తం అంతా చీపురు కట్టతో. ఆవిడ ఎలా ఉంది? ఈ ఆప్రాన్ వేసుకుంది, ఆవిడ స్కర్ట్ వేసుకుంది, ఆప్రాన్ వేసుకుంది, జుత్తుకేమో రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది, మొత్తం అంతా చెమటలు అంతా మొహం అంతా చెమట పట్టేసింది ఆవిడికి. ఈ లోపల ఈ దివాన్ గారు కారు ఆగింది. దివాన్ గారు వచ్చారు అనేసరికి ఆవిడ అయ్యయ్యో దివాన్ గారు వచ్చారా అని చెప్పేసి ఆ చీపురు ఆ చాట్ని పక్కన పడేసి దివాన్ కి రండి వెల్కమ్ చెప్పి లోపలికి రమ్మందిట. అయ్యో అని చెప్పేసి అనుకుందనమాట ఆవిడ. బాబా అయ్యో నాకు కనీసం దివాన్ వస్తున్నాడని చెప్తే నేను శుభ్రంగా తయారయ్యి అందంగా తయారై కాస్త మేకప్ వేసుకుని ఉందినే అని చెప్పేసి ఆవిడ అనుకుందిట నొరీనా మ్యాచబిల్లి. ఈ లోపల ఏమైందంటే దివాన్ గారు వచ్చారు. దివాన్ గారు వచ్చి అయ్యో బాబోయ్ అంత పెద్ద ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ ఆవిడేమిటి బాబా దగ్గరకు వచ్చి ఇలాగ చీపురు కట్ట చాటా పట్టుకుని ఇల్లంతా తొడవడం ఏంటి అనుకున్నట్టు ఆయన. చూడండి, అనుకుని వచ్చి గబగబా బాబా రూమ్ లోకి వచ్చి బాబా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఈయన. చూడండి, అంటే ఆయనకి అంటే ఈయన్ని చూసి ఆవిడని చూసి ఈయన, వీళ్ళిద్దరూ కూడా తమ యొక్క నిజస్థితిని గ్రహించగలిగారో ఏదో అనిపించింది అనమాట. ఒకసారి ఆ విధంగా అనిపించింది. అంటే దానికి జనరల్ గా ఎవరో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ జరిగిన సంఘటన అదనమాట. అంటే ఈవిని చూసి ఆవిడని చూసి ఇదన్నమాట. అయితే ఇక్కడ బాబా ఒక మాట చెప్పారు. ఏమనంటారంటే బాబా సేస్ మిర్జా రిప్రజెంట్స్ ద మెటీరియల్ సైడ్. అంటే ఆయన ఆ యొక్క భౌతికత అంతా మిర్జా ఇస్మాయిల్ అయితే, నేను ఆధ్యాత్మిక వైపు నాదంతా ఆధ్యాత్మికత, మిర్జా ఇస్మాయిల్ అంతా భౌతికత అంతా ఆయనది కూడా. దేనికోసం? వర్కింగ్. ఇక్కడ చూడండి, అక్కడ బాబా అన్న మాటలు ఒకసారి చూడండి. బాబా సేస్ Mirza represents the material side. He, the spiritual side, working for the upliftment of humanity, would work up something idle. Nowhere could you find such cooperation and results in such a short time. అంటే చూడండి, అంతలాగా మీకు ఎక్కడైనా కోఆపరేషన్ దొరుకుతుందా? మీకు అంతలాగా అంటే ఇప్పుడు బాబా జూలై 30 అనుకున్నారు,
30 అనుకుని ఆగస్టు 14వ తారీఖు వచ్చేసారు అంతే. వాళ్ళందరూ మొత్తం అంతా అయింది, అసలు ఆగలేదు. అంటే ఆ దై భగవంతుడు తను నిర్ణయించినప్పుడు ఇంకా కాలానికి లెక్కే ఉంది. ఇంకా మన ఈ కాలం ఇంత కాలం అవుతుంది, అంత కాలం అవుతుందని కాలంతో లెక్కే ఉంది, కాలంతో పనే ఉంది. ఇంకా కాలంతో పనే లేదు. ఇంకా భగవంతుడి నిర్ణయానుసారం ఏదైనా జరిగిపోతుంది. సో అది చెప్తున్నారు బాబా. మీర్జా ఇస్మాయిల్ ఆ భౌతికంగా ఆయన అంతా చూస్తున్నాడు, నేనంతా ఆధ్యాత్మికంగా నేను ఈ మానవాళిని ఉద్ధరిస్తూ ఉన్నాను. సో మా ఇద్దరి మధ్యన ఏదైతే ఈ కోఆపరేషన్ ఏదైతే ఉందో, ఇంత తక్కువ సమయంలో ఈ కోఆపరేషన్ ఆ విధంగా జరిగిందని అంటారు. ఆయనని మిర్జా ఇస్మాయిల్ ఏంటంటే ఏం చేశారు, విలియం డాంకిన్స్ ని ఆయన విక్టోరియా హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, మీరు రైట్ సైడ్ కింద చూడొచ్చు. అక్కడ మిర్జా ఇస్మాయిల్ ఆయన ఏం చేశాడంటే విలియం డాంకిన్స్ ని అక్కడ పనిచేయడానికి ఒప్పుకున్నాడు అనమాట ఆయన. సో దిస్ ఈస్ శ్యామరాజేంద్ర వాటర్ వర్క్స్ ఇన్ తెప్పగొండనహల్లి అనే విలేజ్ అనమాట. అది తెప్పగొండనహల్లి అనే విలేజ్. ఇది చామరాజేంద్ర వాటర్ వర్క్స్. ఇది తెప్పగొండనహల్లి ఆ గ్రామం దగ్గర ఉంది. ఇది బెంగళూరుకి 20 మైళ్ళ దూరంలో ఉంది. ఇవాళ మీకు ఈ తెప్పగొండనహల్లి ఈ ఎడం చేతి వైపు ఈ విధంగా ఏదైతే ఆ డ్యామ్ ఉందో ఆ విధంగా ఉంది. కుడి చేతి వైపు ఆ రోజుల్లో ఫోటోగ్రాఫ్ అన్నమాట. అయితే బాబా అన్నది ఏంటంటే వర్జిన్ ల్యాండ్ కావాలంటే వాడని ల్యాండ్ కావాలి అంటే ఎవరు వాడని భూమిని కావాలి అని అన్నారనమాట బాబా. సో కాబట్టి ఆల్రెడీ అక్కడ చిన్న లేక్ లా ఉంది, దానికి ఒక డ్యామ్ లాంటిది కట్టారు. అయితే వాడని భూమి కావాలన్నారని చెప్పేసి ఈ భూమిని ముందు ఇది చాలా బాగుంటుంది, ఆ ఏరియా అంతా బాగుంటుంది, కానీ బాబా ఇంకో రెండో ఏరియాని చూపించారనమాట అదే రోజు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది 1939లో ఒక చిన్న సైట్ అన్నమాట. ఇది ఈ ఇంట్రెస్టింగ్ సైట్. ఇది మిర్జా ఇస్మాయిల్ చూపించాడు. భైరవమంగళ ట్యాంక్ కడుతున్నారు ఇంకా అప్పటికి. అక్కడ సూపర్వైజర్ ఆఫీస్ అన్నమాట. అదంతా ఆఫీస్ అంటే ఆ సూపర్వైజర్ కోసం, అక్కడ వాళ్ళ కోసం, అక్కడ వర్కర్లు, అక్కడ ఎవరెవరైతే ఉంటున్నారో అక్కడ ఉండిపోయిన వాళ్ళ కోసం అక్కడ ఆ చిన్న ఇల్లు లాంటిది కట్టారనమాట. పెంకుటిల్లు వేశారు ఒకటి. అయితే ఈ భైరవమంగళ ట్యాంక్ ఆ రోజుల్లో కన్స్ట్రక్ట్ అవుతున్నారు. అది ఎందుకోసం, అక్కడ ఉన్న సుమారుగా ఒక 500 నుంచి 1000 ఎకరాల దాకా వాళ్ళ ఆ భూమి అంతా కూడా ఇదవుతుందని, అంటే సాగులోకి వస్తుందని చెప్పేసి. సో ఇది బాబా ఏం చేశారంటే, అతనికి మైసూర్ చీఫ్ ఇంజనీర్ సరభోజా అని ఒకతను ఉండేవాడు. ఆయన స్వయంగా బాబాని తీసుకెళ్ళాడు. సరభోజా అనే అతను ఆయనతో పాటు నిన్న మనం చెప్పుకున్నాం ఈ మాటని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫ్ బెంగళూరు డివిజన్ నరసింగమయ్య అనే అతను కూడా వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా దీనికి ఏంటంటే, ఇక్కడ ఒక లేక్ కడుతున్నారంటే, ఒక సరస్సును కట్టడం జరుగుతుంది. ఆ సరస్సు వల్ల 4000 ఎకరాలు మళ్ళీ సాగులోకి వస్తుంది. ఆ చుట్టూ కూడా అద్భుతంగా ఉంటుంది, కొండలు, చాలా బ్యాక్గ్రౌండ్ అంతా చాలా బాగుంటుంది. అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అన్నమాట ఈ స్థలం. ఆ స్థలము బాబా అక్కడ స్థలం బాగుంటుందని ఆయన మిర్జా ఇస్మాయిల్ ఈ సైట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇది భైరవమంగళ. బాబా 17వ తారీఖున వెళ్ళారు. ఆగస్టు 17వ తారీఖున బాబా వెళ్ళడం జరిగింది. చూడండి, ఆ రోజు బాబా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ రోజు భైరవమంగళలో ఆ రోజు బాబా వెళ్ళి స్వయంగా బాబా వంగారు అక్కడ. బాబా అక్కడ స్వయంగా బాబా భైరవమంగళలో వెళ్ళి, ఆ భైరవమంగళలో అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద, అది బాబా స్వయంగా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు ఆ ఏరియాని. ఆగస్టు 17th, 1939. ఆ తర్వాత ఇక్కడ బైరం షా ఏం చెప్పారంటే, బైరం షా వాళ్ళ ఇరుచి వారు తండ్రి గారు చెప్పారనమాట. ఏమన్నాడంటే, ఈ ముందు ఫస్ట్ మాకు ఒక రోడ్డు కావాలి, రెండు ఏంటంటే ఇక్కడ ఆ వాటర్ తీసుకురావాలి, అంటే కట్టడానికి నీరు కావాలి. ఇప్పుడు చాలా దూరంగా ఉంది సరస్సు, సుమారుగా 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు ఆ సరస్సుని. అక్కడి నుంచి నీళ్లు కావాలి అని అడిగారు అనమాట. అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మిర్జా ఇస్మాయిల్, అయ్యా తప్పకుండా మీకు నీళ్ళు ఎంతసేపు అండి, మీకు తెప్పించేస్తానన్నాడు ఆయన. అదే విధంగా
మాకు రోడ్డు కావాలి, మెయిన్ రోడ్డు దగ్గర నుంచి సుమారుగా ఒక 4-5 కిలోమీటర్ల లోపలికి ఉంది కదండి ఈ ఏరియా, మరి మెయిన్ రోడ్ నుంచి లోపలికి రోడ్డు కావాలి కదా సార్ అని అడిగాడు బైరం షా. అంటే దానికే ఉంది, వెంటనే వేసేద్దాం రోడ్డు అన్నాడు ఆయన కూడా. సో ఆయన ఏమన్నాడంటే మీరు ఏం కావాలో చెప్పండి, నెక్స్ట్ డే మీకు రెడీగా చేసేస్తాను అన్నట్ట. సో అయితే మిర్జా ఇస్మాయిల్ ఏమన్నాడంటే ఆయన, మీరు డైరెక్ట్ గా కొనుక్కోలేరు, ఎందుకంటే రైతులు ఎవరు మీకు డైరెక్ట్ గా అమ్మరు. నేను బాబా తరఫున నేనే ప్రభుత్వమే ఎంత తక్కువకి వీలైతే అంత తక్కువకి కొనేటట్టు నేను చేస్తాను ఆ రైతుల దగ్గర నుంచి అన్నట్టు ఆయన. అంటే బాబా అన్నారనమాట, అప్పుడు మాట అన్నారు, అయ్యా మా వల్ల రైతులు నష్టపోకూడదు, దీనివల్ల రైతులు నష్టపోకూడదు, వాళ్ళ తక్కువ రేటుకి ప్రభుత్వానికి ఇచ్చేయకూడదు, కాబట్టి మేము ఖచ్చితంగా నేను వాళ్ళు సంతోషంగా ఇచ్చేటట్టు చూడండి అని చెప్పేసి బాబా అన్నారు మిర్జా ఇస్మాయిల్తో. అలాగే అన్నారనమాట. సో నిన్న మనం ఒక యూనివర్సల్ స్పిరిచువల్ కమిటీ వాళ్ళు ఉత్తరం రాశారని చెప్పాం. ఆ కమిటీలో మెంబర్స్ చూడండి, నురీనా మ్యాచ్బిల్లి, ఎలిజబెత్ ప్యాటర్సన్, బైరం షా, దౌరబ్ జసావాలా, పాప జసావాలా, రంజో అబ్దుల్లా, ఫ్రిమ్రోజ్ దాదాచాంజీ, ఆది కైరానీ, జాల్ కిరావాలా, నవరోజీ దాదాచాంజీ. సో తర్వాత 2 నెలల తర్వాత డాంకిన్స్ సైడ్ అయ్యాడు దాంట్లో. ఆయన సెంటర్ కమిటీకి, ఆయన హాస్పిటల్కి ఇన్ఛార్జ్ కింద. ఆ తర్వాత నురిన్ అది నాని గేలి అంటే రానో గేలి వాళ్ళ అమ్మగారు, ఆవిడ మధ్యలో ఆ 14వ తారీఖు అక్టోబర్లో చనిపోవడం జరిగింది అనమాట. ఆవిడ కూడా కమిటీ మెంబర్ గా తీసుకుంటే ఆవిడ మధ్యలో చనిపోయింది అనమాట. అయితే ఈ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే మాస్టర్స్ యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్, అంటే గురువు యొక్క విశ్వ ఆధ్యాత్మిక కేంద్రము అనే దీనికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం అయింది. ఆ తూర్పు మరియు ప్రాక్ పశ్చిమ శిష్యులతో ఏర్పాటు చేయడమైనది ఈ మెహర్ బాబా యూనివర్సల్ స్పిరిచువల్ సెంటర్ కమిటీ అన్నారనమాట దాన్ని. సో ఆ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే చూడండి, 1st of సెప్టెంబర్ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు మెహర్ బాబా ఇక్కడ ఇగో ఇది ఈ స్పైక్ ని దిగ్గొట్టారు అన్నమాట. ఇక్కడ ఇగో చూడండి, కనిపిస్తున్నదా? సో ఈ స్పైక్ అన్నమాట, ఈ స్పైక్ ని బాబా ఆ స్పైక్ అది ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు అన్నమాట. ఇది అది సెప్టెంబర్ 1వ తారీఖు 1939 ఆ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు. జర్మనీ పోలాండ్ మీద ఆ రోజు దండయాత్ర చేసిన రోజు బాబా బైరమంగళ వెళ్ళారు. ఇంకొక విశేషం ఉంది ఆ రోజుకి. ఆ రోజు ఒక కొత్త రోడ్డు వేయబడింది అక్కడికి ఆ రోజే బాబా ఓపెన్ చేశారు ఆ రోడ్డుని. సో సెప్టెంబర్ రోడ్డు వేశారు, ఆ రోడ్డు మీద బాబా వెళ్ళారు, ఈ స్పైక్ కొట్టారు, అక్కడ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ రోజు రాత్రి ఏంటి, మనకి వాళ్ళకి రాత్రి ఒక 9 గంటల తేడా ఉంది కదా. అక్కడ ప్రపంచ యుద్ధం 9 గంటల తర్వాత ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. 2 రోజుల తర్వాత ఇంగ్లాండ్ ఏం చేసిందంటే అది కూడా యుద్ధం ప్రకటించింది జర్మనీ మీద. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం, తిరిగి ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు చెప్పుకుందాం. జై బాబా. జై మెహర్ బాబా సార్. ప్రేయర్ టైం అయింది కాబట్టి బాలరాజు గారు ప్రేయర్ చేయండి సార్.